వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక, అసలు భారతదేశానికి యూరోపియన్లు ఎందుకు వచ్చారు, అసలు ఈ యూరోపియన్లు ఎవరు, ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఏ కారణాల నిమిత్తంలో ఏ అవసరాల నిమిత్తంలో మనకు భారతదేశానికి రావడం జరిగింది. సాధారణంగా ఐరోపా ఖండ వాసులనే మనము యూరోపియన్లు అంటున్నాం. సాధారణంగా వీరు భారతదేశానికి సంబంధించి వ్యాపార వాణిజ్యాలను పూర్వకాలం నుండే కలిగి ఉన్నారు. ముఖ్యంగా రోమన్ల కాలం నుండే వ్యాపార వాణిజ్యాలను కలిగి ఉన్నారు. క్రమంగా ఇది ఆధునిక కాలంలో మరింత ఉచ్చస్థితికి చేరడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ప్రధాన వర్గాల మధ్య యుద్ధం అనేది సంభవిస్తుంది. అలాంటి యుద్ధ కారణాల నేపథ్యంలోనే వారు సముద్ర మార్గాన్ని కనుగొని భారతదేశంతో వ్యాపార నిమిత్తం వారి యొక్క రాక అనేది భారతదేశంలోకి విస్తృతపరచబడడం జరుగుతుంది, ఎక్కువ అవ్వడం జరుగుతుంది. మరి అలాంటి యూరోప్ సమాజానికి సంబంధించిన ఎన్ని వర్గాలు భారతదేశానికి వచ్చాయి, చారిత్రక క్రమంగా గమనిస్తే, చరిత్ర ఆధారాలను ప్రకారం గమనిస్తే మనకు 5 ప్రధాన వర్గాలు యూరోపియన్ నుండి భారతదేశానికి రావడం జరిగింది. వారి యొక్క ప్రాధాన్యత ఏంటి వాటిని గమనిస్తే, ఇక్కడ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి రోమన్ల రూపంలో భారతదేశానికి యూరోపియన్లు రావడం జరుగుతుంది. సో క్రమంగా ఆధునిక భారతదేశంలో యూరోపియన్ల రాక ఎక్కువ కావడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క అవసరాలు. మరి ఆధునిక భారతంలోనే వీరి రాక అనేది ఎందుకు ఎక్కువయింది అంటే, ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం లండన్ కేంద్రంగా జరుగుతుందో, బెర్కెన్షైర్ అనే పట్టణం కేంద్రంగా జరుగుతుందో, నూలు వస్త్ర పరిశ్రమలు అనేవి స్థాపించబడ్డాయి. మరి నూలు వస్త్ర పరిశ్రమ యొక్క ముడిసరుకు ఏంటి, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏమవుతుంది, నూలు అవుతుంది. నూలు అనేది ఎక్కడి నుండి తీస్తారు, పత్తి నుండి తీయడం జరుగుతుంది. చారిత్రక కోణంలో గమనిస్తే మొట్టమొదటిసారిగా పత్తిని పరిచయం చేసిన నాగరికత మనకు సింధు లోయ నాగరికత ఉంటున్నాం. అంటే భారతీయ సమాజం, భారతీయ భౌగోళిక పరిస్థితులు పత్తి పంటకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వారి పరిశ్రమలకు కావాల్సిన రా మెటీరియల్ భారతదేశంలోనే దొరుకుతుంది. ఒకటో కండిషన్. రెండో కండిషన్ గమనిస్తే, యూరోప్ ఖండాలు మన చల్లని ప్రదేశంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాళ్ళు మాంసాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి కలిగి ఉన్నారు. మరి మాంసాన్ని నిల్వ చేసుకోవాలి అంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమవుతున్నాయి, సుగంధ ద్రవ్యాలు అనేవి అవుతాయి. అంటే యాలకులు కానీ, ఇలాచీలు కానీ, మిరియాలు కానీ, ఇలాంటి పసుపు లాంటివి ఏమవుతున్నాయి, ఎక్కువగా కలపడం ద్వారా ఆ మాంసం అనేది నిల్వ ఉండే పరిస్థితి కలిగి ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి సుగంధ ద్రవ్యాల కోసం కూడా భారతదేశానికి రావడం జరిగింది. మూడో కండిషన్ గమనిస్తే, భారతీయ సాంప్రదాయంలోనే అది ఇప్పటికీ కనబడడం జరుగుతుంది. సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా కర్ణాటకగా పిలువబడడం జరుగుతుంది. మరి అలాంటి కర్ణాటక ప్రాంతాలలో మనకు పట్టు అనేది ఎక్కువ ఉత్పత్తి చేయబడుతుంది. సో అలాంటి పట్టు యొక్క గిరాకీ అనేది ఎక్కువగా యూరోప్ ఖండాలలో ఉండడం వల్ల దానికోసం కూడా రావడం జరిగింది. అంటే మొత్తంగా ప్రధానంగా 3 వస్తువుల రూపంలో వాటి వ్యాపార నిమిత్తం యూరోపియన్లు భారతదేశానికి రావడం జరిగింది. మొదటిది పత్తి అవుతుంది, 2 సుగంధ ద్రవ్యాలు అవుతున్నాయి, 3 అనేది పట్టు అవుతుంది, సిల్క్ అవుతుంది. సో అందుకే చూడండి, ఆ సిల్క్ను రవాణా చేసే మార్గాన్ని మనము సిల్క్ రూట్గా భావిస్తాం. ఆ సిల్క్ రూట్ చాలా చాలా క్రియాశీలకంగా పోషిస్తుంది. అనేక రాజ్యాల పతనానికి, అనేక కొత్త రాజ్యాల ఆవిర్భావానికి ఆ మార్గమే కారణమవుతుంది. గమనించాలి, ఆ మార్గమే మనకు అక్కడ గమనించాలి. యూరోప్ ఖండం నుండి భారతదేశానికి వచ్చే భూమార్గాన్ని కాన్స్టాంటినోపల్ అంటాం, ఇస్తాంబుల్ అంటాం. చూడండి, సో క్లియర్గా గమనిస్తే, యూరోపియన్లు తమ మాంసం నిల్వం కోసం, అవసరమయ్యే సుగంధ ద్రవ్యాల కోసం ఆసియా భారతదేశంతో వ్యాపారాలు చేసేవారు. ప్రపంచంపై ఆధిపత్య పోరులో భాగంగా సో ఈ వ్యాపారాల వల్ల అత్యధిక లాభం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపార సామ్రాజ్యంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం 2 ప్రధాన వర్గాల మధ్య గొడవ అనేది సంభవిస్తుంది. ఆ 2 ప్రధాన వర్గాలు ఏమవుతున్నాయి, ఒకటి క్రైస్తవులు అవుతున్నారు, 2 మహమ్మదీయులు అవుతున్నారు. మహమ్మదీయులు మీన్స్ ఇస్లామ్స్ అవుతున్నారు, ముస్లిం వర్గాలు అవుతున్నారు. అంటే క్రైస్తవ వర్గానికి, ఇటు ఇస్లాం వర్గానికి జరిగిన యుద్ధాలనే మనం చరిత్రలో ఏమంటున్నాము, క్రుసేడ్ యుద్ధాలు అంటున్నాం. చూడండి, క్రుసేడులు అంటున్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. క్రుసేడ్లో చివరి క్రుసేడ్ యుద్ధమే సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి కారణమవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రుసేడ్ యుద్ధాలు అంటే అర్థం ఏంటి, మతపరమైన యుద్ధాలే అనుకోవచ్చు. సో మతపరంలో భాగంగా ఆధిపత్యాన్ని, వ్యాపారం మీద ఆధిపత్యాన్ని, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సాధించాలి. తద్వారా తమ మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనే అంతర్లీన భావన కలిగి ఉంటారు. సో ఈ క్రుసేడ్ యుద్ధాలను ఒక రకంగా మనం మతపరమైన యుద్ధాలుగానే భావించవచ్చు. ఏ 2 వర్గాల మధ్య, అటు క్రైస్తవ, ఇటు మహమ్మదీయుల మధ్య అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రుసేడ్ యుద్ధాలలో మొట్టమొదటి క్రుసేడ్ యుద్ధం ఎవరి కాలంలో, ఎప్పుడు ప్రారంభమైంది గమనిస్తే, ఇక్కడ 2వ అర్బన్ కాలంలో గమనించాలి. ఎప్పుడు 1096 నుండి 99 మధ్య.
ఇలాంటి క్రుసేడ్ యుద్ధం యొక్క ప్రస్తావన ప్రారంభమైనట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే చివరి క్రుసేడ్ యుద్ధానికి మార్గం ఏర్పడుతుంది 1453 సంవత్సరానికి. సో ఇదే చాలా మలుపు తిరుగుతుంది చూడండి. అప్పటి వరకున్న భూమార్గాన్ని మహమ్మదీయులు తమ చేతిలోకి తీసుకోవడం ద్వారా క్రైస్తవ వర్గాల మీద, క్రైస్తవ వ్యాపార వర్గాల మీద పన్ను భారాన్ని పెంచడం జరుగుతుంది. ఆ పన్ను భారంతో వాళ్ళు వ్యాపారం చేసే స్థితిలో లేరు, మరియు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో ఉన్నారు. ఆ వెతికే పనిలోనే సముద్ర మార్గం అనేది బయటికి వస్తుంది. సో 1453 అట్టోమాన్ టర్కీ అంటున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేటి టర్కీ మనం ఏమన్నా ఆనాడు ఆ రాజ్యాన్ని అట్టోమాన్ అంటున్నాం. సో ఈ అట్టోమాన్ రాజ్యానికి అధిపతి, ఆ అధిపతికి ఉండే బిరుదును మనం ఏమంటున్నాం? ఖలీఫా అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఖలీఫా వలనే మనం ఏమవుతుంది? ఖిలాఫత్ ఉద్యమం అనేది రావడం జరుగుతుంది. 1919 నాటికి గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగి జాతీయ స్థాయిలోనే హిందూ ముస్లింల ఉద్యమంగా అది మార్పు చెందడం జరుగుతుంది. ఆ మార్పుని మనం ఏమన్నాం? సహాయ నిరాకరణ అంటున్నాం. చూడండి. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే అట్టోమాన్ అంటే టర్కీ. ఆ టర్కీ పాలకుడు 2వ మహమ్మద్. బైజాంటిన్ సామ్రాజ్యం అంటున్నాం. బైజాంటిన్ అంటే రోమ్ అవుతుంది. ఈ బైజాంటిన్ రాజ్యాన్ని చక్రవర్తి ఎవరు? 11వ కాన్స్టాంటిన్ అంటున్నాం. కాన్స్టాంటిన్ 11 అంటున్నాం. ఇద్దరి మధ్య జరిగితే ఆ కాన్స్టాంటిన్ 11 ఓడించబడుతున్నాడు. సో అతని ఆధ్వర్యంలో ఉన్న భూమార్గం, ఆ భూమార్గం ఏంటిది? కాన్స్టాంటిన్ నోపల్ అంటున్నాం. ఇది ఒక స్వరంగ మార్గం అవుతుంది. ఆ స్వరంగ మార్గం లేదా భూమార్గం, దాని ద్వారానే ఆసియా ఖండ వ్యాపారస్తులు ఏమవుతుంది? యూరప్ వ్యాపారస్తులు ఆసియా ఖండంలోకి రావడం జరిగింది. ఈ మార్గం ద్వారానే వ్యాపారం అనేది కొనసాగుతుంది. అంటే క్లియర్గా ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ అనేది ఏమవుతుంది? అటు ఆసియా ఖండానికి, ఇటు ఐరోపా ఖండానికి మధ్య కనెక్టివిటీలో ఉండే ఒక భూమార్గం అవుతుంది. మరి అలాంటి భూమార్గం ఎవరి చేతిలోకి వెళ్ళింది? మహమ్మదీయుల చేతిలోకి వెళ్ళింది. పన్నులు పెంచడం ప్రారంభిస్తున్నారు. దీన్ని మనం ఏమంటున్నాం? ప్రస్తుతమే ఇస్తాంబుల్ అంటున్నాం. ఆనాడు కాన్స్టాంటినోపల్, ఈరోజు ఏమవుతుంది? అది ఇస్తాంబుల్గా పిలువబడడం జరుగుతుంది. మరి ఈ ఇస్తాంబుల్ అనే పేరు పెట్టిన వారు ఎవరు? ప్రతిపాదించిన వారు ఎవరు? చారిత్రక ఆధారాల ప్రకారం ముస్తఫా కెమల్ పాషా అంటున్నాం. ఈ ముస్తఫా కెమల్ పాషా మనకి ఇస్తాంబుల్ అనే పేరును ప్రతిపాదించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఆసియా యూరప్ ఖండాల మధ్య ప్రధాన భూమార్గం. ఇది లేకుంటే వ్యాపారం జరగడం అనేది అసంభవం. ఇంక చాలా తక్కువ, మేజర్గా దీని ద్వారానే జరుగుతుంది. చూడండి. అలాంటి క్రమంలో దీని ఆక్రమణ వలన ఆసియా భారత్ల మధ్య సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిలిచిపోవడం జరిగింది. యూరప్ ఖండ వాసులు మొత్తం వ్యాపారం దేని మీద చేస్తున్నారు? అయితే సుగంధ ద్రవ్యాలు, అయితే పత్తి మీద, అయితే సిల్క్ మీద చేస్తున్నారు. ఈ 3 తగ్గించబడ్డాయి. తప్పని పరిస్థితి. ఆడ పన్నులు కడితే లాభాలు రావటం లేదు, లాభాలు మొత్తం పోతున్నాయి. నష్టాలకు గురి కావడంతో వాళ్ళు వ్యాపారం నుండే బయటికి విరమించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వర్గాలలో కొన్ని వర్గాలు ఏం చేశాయి? ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతికాయి. ఇది లేకుండా ఇంకో మార్గం ద్వారా ఆసియా ఖండానికి వెళ్ళలేమా? భారత్ లాంటి దేశాలకు వెళ్ళలేమా? భారత్, ఇండోనేషియా వంటి దేశాలకు వెళ్ళలేమా? గమనించాలి. సో ఆ ఆలోచనే సముద్ర మార్గానికి నాంది పలకడం జరుగుతుంది. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడంలో మొదట సఫలీకృతమైన యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు ఎవరవుతున్నారు? పోర్చుగీస్ అవుతున్నారు. అప్పుడు క్లియర్గా గమనించాలి. పోర్చుగీస్, డచ్, డ్రెయిన్స్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అంటున్నాం. ఈ 5 సమూహాలు భారతదేశంలోకి రావడం జరుగుతుంది. ఎగ్జామిన్ అడిగే ప్రశ్న ఏంటిది? ఈ వర్గాల యొక్క వరుసక్రమం దేశంలోకి రావడం, ఈ వర్గాల యొక్క వరుసక్రమం దేశం నుండి వెళ్ళడం, ఈ వర్గాల యొక్క వరుసక్రమం పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఈ వర్గాల యొక్క వరుసక్రమం వారి మొదటి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం. ఈ 4 కోణాలలో పికప్ చేస్తారు. చూడండి క్వశ్చన్. మనం చదువుకునేది వేరు, ఎగ్జామినర్ వ్యూలో ఉన్న దృష్టి వేరు. అంటే మొత్తం ఈ యూరోపియన్ల రాక అనే ఒక పాఠంలోకి వెళ్ళి ఒకే క్వశ్చన్ని పికప్ చేయవచ్చు. అంటే ఈ 5 వర్గాలు భారతదేశానికి వచ్చిన వరుస క్రమాన్ని రాయమంటాడు, గుర్తించమంటాడు క్లియర్గా. లేదా వెళ్ళిన వరుస క్రమాన్ని గుర్తించవచ్చు, లేదు స్టేట్మెంట్ రూపంలో అతడే ఇవ్వవచ్చు. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు, భారతదేశం నుండి వెళ్ళిన మొదటి యూరోపియన్లు, భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన యూరోపియన్లు, భారతదేశం నుండి ఫ్రెంచ్ వారు ఈ సంవత్సరం వెళ్ళారు ఇచ్చేసి కింద అడుగుతాడు పై స్టేట్మెంట్లో ఏవి సరైనవి, ఏది సరికానివి, అలాంటివి అడగవచ్చు. కాబట్టి ఎగ్జామినర్ అడిగే విధానంలో బాగా గమనించండి. ఆ కోణంలో చూస్తున్నాం. ఇక్కడ మనకు మొదట సఫలీకృతమైన వ్యక్తులు ఎవరంటున్నాం? పోర్చుగీస్, అనగా భారతదేశానికి వచ్చిన మొదటి వ్యక్తులుగా పిలువబడుతున్నారు. కింగ్ జాన్ ఆఫ్ పోర్చుగీస్, అతని యొక్క కుమారుడు డామ్ హెన్రీ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ పర్సన్.
ఈ డామ్ హెన్రీ నావికా పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఎందుకోసం ఏర్పాటు చేశాడు? సముద్రయానం చేసే సందర్భంలో సంబంధిత శిక్షణను అక్కడ అందించడం జరుగుతుంది. ఎందుకంటే సముద్రయానంలో ఎలాంటి మార్గాలు ఉండవు. మరి మార్గాలు లేని సందర్భంలో ఒక ప్రాంతాన్ని కనుక్కోవాలి అంటే దిక్చూచీలు అనేవి అవసరం అవుతాయి. వాటిని ఏ విధంగా గుర్తించాలి, సముద్రయానం ఏ విధంగా నిర్వహించాలి, ఆటుపోట్లను ఏ విధంగా గుర్తించాలి, సముద్రం నుండి వచ్చే అలజడిని ఏ విధంగా గుర్తిస్తూ తమ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. ఎందుకంటే అప్పటి వరకు సముద్రం ద్వారా వచ్చే విపత్తుల నుండి ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి సమాచారం వాళ్ళకు లేదు. మరి ఆ సమాచారాన్ని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే సింపుల్గా డామ్ హెన్రీ నావికా పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందుకే అతన్ని ఏమని పిలుస్తున్నాం? ది నావిగేటర్ అంటున్నాం, దిక్చూచిగా పిలుస్తున్నాం. ఆ కంపాస్ను ఉపయోగిస్తూ మార్గాన్ని దిక్కును అనుసరిస్తూ వాళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. మరి ఒకే రోజు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారా అంటే చాలామంది అందులో విఫలమయ్యారు. కానీ ఇక్కడ గమనించాలి, భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడంలో విఫలమైనప్పటికీ అనేక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వెస్టిండీస్ దీవులు, ఒక అమెరికా అవుతుంది, ఒక అగ్రం, తుఫానుల అగ్రం, గుడ్ హోప్ అనే ప్రాంతం కూడా వెలుగులోకి వస్తాయి. ఇలాంటి అనేక ప్రాంతాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. చివరగా ఒకానొక సమయానికి మనకి ఏమవుతుంది? భారతదేశానికి సముద్ర మార్గం అనేది గుర్తించబడుతుంది. సో ఆ వరుస క్రమాన్ని కనుక గమనిస్తే రెండవ జాన్ కాలంలో బార్తిలో మ్యూడైజ్ 1487లో భారత్కు సముద్ర మార్గం కనుగొనడానికి బయలుదేరడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతో తన నావికులను తీసుకొని తన సమూహం ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఆ సమూహం ఒక భూభాగానికి చేరుతుంది. సముద్ర ప్రయాణం చేసే క్రమంలో వారికి ఒక భూభాగం తారాసపడుతుంది. ఆ భూభాగమే భారతదేశం అనుకుంటారు. అక్కడికి వెనక అర్థమవుతుంది అది భారతదేశం కాదని. సో ఆ ప్రాంతం ఏంటి గమనిస్తే పశ్చిమాగ్రం గుడ్ హోప్ ప్రాంతాన్ని చేరుకోవడం జరుగుతుంది. గుడ్ హోప్ రెండవ జానే దీనికి గుడ్ హోప్ అనే పేరును పెట్టడం జరుగుతుంది. గుడ్ హోప్ సౌత్ ఆఫ్రికా యొక్క చివరి అగ్రం మనం గమనించాలి. సో ఇతడే భూమధ్య రేఖ దాటిన మొదటి నావికుడుగా చరిత్రకారులు ఇతన్ని గుర్తించడం జరుగుతుంది. భూమధ్య రేఖను దాటుతూ అతడు సౌత్ ఆఫ్రికాలోని ఒక ప్రాంతాన్ని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, యూరోప్ నుండి సౌత్ ఆఫ్రికాకు మార్గం దొరికింది. ఇప్పుడు అంటే నేరుగా రాగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ నుండి ప్లాన్ చేయాలి. ఎక్కడ నుండి? గుడ్ హోప్ ప్రాంతం నుండి ప్లాన్ చేయాలి. ఇది చరిత్రలోనే మనకు కనబడుతుంది. చూడండి, అరబ్బుల రూపంలో భారతదేశానికి 712 నాటికే సింధు మీద దాడి అనేది జరుగుతుంది. అలాంటి క్రమంలో అరేబియా సముద్రం నుండి వ్యాపారం కొనసాగించబడింది. అరబ్బుల నుండి ఈజిప్షియన్ల నుండి కూడా వ్యాపారం కొనసాగించబడింది. ఈజిప్ట్ అనేది మనకు సౌత్ ఆఫ్రికా భాగానికి సంబంధించిందే. అంటే భారతీయులు ఈజిప్ట్ అనే ప్రాంతాలకి వ్యాపార నిమిత్తం వస్తున్నారు. సముద్ర మార్గమే వాళ్ళకున్న ఏకైక ఆప్షన్. సో కాలక్రమంలో ఈ విషయాలన్నింటినీ ఆపసోపన పట్టిన వ్యక్తే వాస్కోడా గామా. చాలా తెలియకలోడు. చూడండి, ఈ విషయాలను బాగా కూలంకషంగా చదివి డైరెక్ట్ అతడు గుడ్ హోప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అందులో విజయాన్ని సాధించడం జరుగుతుంది. సో బార్తిలోమా మ్యూడైజ్ ఏం చేశాడు? దక్షిణాగ్రాన్ని మాత్రమే కనుగొంటున్నాడు. అమెరికా వెస్పూచి అమెరికా ప్రాంతాన్ని కనుగొన్నాడు. అమెరికా ప్రాంతాన్ని కొలంబస్ వెస్టిండీస్ దీవులని గుర్తించడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రపంచాన్ని చుట్టిన మొదటివాడుగా పిలువబడుతున్నాడు. అదేవిధంగా 1497లో పోర్చుగీస్ నావికుడు మరో నావికుడు వస్తున్నాడు. అతడే వాస్కోడా గామా లేదా వాస్కోడి గామా అంటాం. సో వాస్కోడా గామా తన నౌకాదళం, ఆ నౌకాదళం ప్రయాణించిన నౌక పేరే గాబ్రియల్ సామ్ డామింగో. ఈ రెండు నౌకల ద్వారా అతని సోదరుడు కూడా కూటమిలో భాగంగానే ఉండడం జరుగుతుంది. పాల్ డి గామా అంటాం. సో వాస్కోడా గామా, పాల్ డి గామా తనతో పాటుగా నౌకాదళం మొత్తం గాబ్రియల్ సామ్ డామింగో ద్వారా ప్రయాణించడం మొదలుపెట్టారు. ఎందుకోసం ప్రయాణించారు? భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం ద్వారానే వారి యొక్క వ్యాపారం మళ్ళీ పునర్నిర్మించబడడం జరుగుతుంది. సో 1498 మే 17వ తేదీన వచ్చాడు. చూడండి, ఎక్కడికి? వాస్కోడా గామా మలబార్ తీరానికి రావడం జరుగుతుంది. మరి అప్పుడు దాన్ని మలబారే అన్నారా? భారత భౌగోళిక ప్రాంతాలలో తీర ప్రాంతం ఆధారంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది.
ఒక ఆంధ్ర తీరమని, సర్కార్ తీరమని, ఉత్కల్ తీరమని, వంగా తీరమని పేరు పెట్టడం జరుగుతుంది. కాన్లా తీరమని వివిధ రకాల పేర్లు పెడతారు. అలాగే ఈ కేరళ ప్రాంతాన్ని చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాన్ని మనం ఏమంటాం? తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అంటాం. సో ఇలాంటి మలబార్ కోస్ట్కి అతడు చేరడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో మలబార్ని ఎవరు పరిపాలించారు? ఆ సందర్భంలో మలబార్ ప్రాంతాన్ని ఏమంటున్నారు? గమనిస్తే దాన్ని కల్లికోట అంటున్నాం. చూడండి, దాన్ని మనం నేడేమంటున్నాం? కాలికట్ అంటున్నాం. సో ఈ కాలికట్ అనేది మనకి ఏమవుతుంది? క్రైస్తవ భావజాలంతో ఉన్న పదంగా మనకు కనబడుతుంది. చూడండి, క్లియర్గా గమనిస్తే ఈ కల్లికోట ఎందులో భాగం? మలబార్ తీరంలో భాగం. ఈ ప్రాంతానికి వాస్కోడా గామా రావడం జరుగుతుంది. భారతీయ సాంప్రదాయంలో ఒక వ్యక్తికి తన ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద ఇవ్వడం అనేది సాంప్రదాయం. కాబట్టి వాస్కోడా గామాను ఏమవుతుంది? మర్యాదపూర్వకంగా అతన్ని ఆహ్వానిస్తాడు, అతనికి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇదే పెద్ద తప్పు. చూడండి, ఇక్కడ క్లియర్గా గమనిస్తే కాలికట్ను ఆ రోజు పరిపాలిస్తున్న రాజు ఎవరు? రాజా మనవిక్రమవర్మ అంటున్నాం. మనకు కొన్ని పుస్తకాలలో వనవిక్రమ అంటున్నాం, మనవిక్రమ అంటున్నాం. సో ఇతనికి ఉన్న బిరుదు ఏమంటున్నాం? జామోరిన్. సో జామోరిన్ అనేది పదం కాదు, ఇది క్రైస్తవ భావజాలానికి సంబంధించిన పదం. సో జామోరిన్ అంటే ఏంటిది? ఈక్వల్ట్గా అంటే పర్యాయ పదంగా తెలుగు భాషలో కూడా కనబడుతుంది. ఏమిటి ఆ పదం? సముద్రాధిపతి అంటున్నాం. ఎక్కడ కనబడుతుంది ఇది మీకు? శాతవాహన రాజుల్లో చూడండి కనబడుతుంది. శాతకర్ణి 1 గమనించవచ్చు. ఏమవుతుంది? సముద్రగుప్తుని గమనించవచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి గమనించవచ్చు. ఈ పేరులో కనుక గమనిస్తా ఇంకా సింపుల్. రాజులు పరిపాలన చేసే సందర్భంలో తమ శక్తి సామర్థ్యాలను బట్టి వివిధ రకాల పేర్లను పిలవడం జరుగుతుంది. ఏకవీర, వీర, ఛత్రపతి, సముద్రాధిపతి, త్రిసముద్ర, తోయ పీతవాహన ఇలాంటి బిరుదులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ జామోరిన్ అనే పదం చరిత్రకారుల ప్రకారం సముద్రాధిపతి పదానికి పర్యాయ పదంగా ఉపయోగించబడింది. అంటే ఇప్పుడు సింపుల్, దీన్ని లైవ్లో కనుక గమనిస్తే ఈ పదం పర్యాయ పదం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మలబార్ కోస్ట్ అనేది సముద్రంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. సముద్రంతో సంబంధం కలిగిన భూభాగం పైన అధిపతి అని అర్థం. సో క్లియర్గా జామోరిన్ లేదా రాజా మనవిక్రమ ఆర్ వనవిక్రమ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అది చారిత్రక ఆధారాల్లో మనకి కొన్ని సందర్భాల్లో వన అని కనబడుతుంది. సో ఈ మనవిక్రమవర్మనే మనం ఏమన్నాం? జామోరిన్ అన్నాము. ఇతడు మర్యాదపూర్వకంగా వాస్కోడా గామాను ఆహ్వానించాడు. మరి మలబార్ తీరము అంటేనే ఇప్పటికే స్పైసీస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది కేరళ. సుగంధ ద్రవ్యాల రాష్ట్రంగా పిలువబడుతుంది. ఒక ఇలాచి కానీ, ఒక లవంగా కానీ, ఒక మిరియాలు కానీ, ఒక దాల్చిన చెక్క కానీ ఇలాంటివి అత్యధికంగా పండే ప్రాంతాలు. ఎందుకంటే అక్కడ ప్రాంతం ఆ శీతోష్ణ స్థితి, ఆ భౌగోళిక పరిస్థితులు దానికి అనుగుణంగా ఉంటాయి. సో వాటినన్నింటినీ వాస్కోడా గామాకు కొన్ని ఇచ్చేసి పంపడం జరుగుతుంది. పంపిన వాస్కోడా గామా పదార్థాలను తీసుకెళ్ళి తమ ప్రాంతంలో అమ్ముకున్నాడు. అత్యధిక లాభాన్ని గడించడం జరుగుతుంది. ఎందుకంటే మాంసాన్ని నిల్వ చేయాలి అంటే అవి కావాల్సిందే. సముద్ర మార్గం లేదు, భూమార్గం ద్వారా వెళ్దామంటే పన్ను జరుగుతుంది. కాబట్టి వ్యాపారాన్ని చాలామంది మానేశారు. ఇచ్చిన వస్తువుల మీద గిరాకీ పెరగడంతో అతను ఏం చేశాడు అంటే సపోజ్గా ఇక్కడ ₹1 కొన్న రూపాయి ఆ విలువ అక్కడికి వెళ్ళారు 60 రెట్లు పెరిగింది. చూడండి, సో డబ్బు మీద ఆశ ఉన్న వాస్కోడా గామా రెండోసారి భారతదేశానికి వస్తాడు. గమనించాలి, 1524 అక్టోబర్ 30న రెండోసారి వాస్కోడా గామా భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇతన్ని గమనిస్తూనే ఉన్నారు మిగిలిన యూరోపియన్ వర్తకులు. వీడు ఎందుకు వెళ్తున్నాడు భారతదేశానికి రెండవసారి అంటే? వీనికి ఏదో గుప్తనిధి తెలిసి ఉండాలి, లేదా మార్గం తెలిసి ఉండాలి, లేదా ఇంకేదో విషయాలు తెలిసి ఉండాలి, సీక్రెట్స్ అనేవి తెలిసి ఉండాలి. కాబట్టి వీడిని ఫాలో అయ్యారు, వాస్కోడా గామాను ఫాలో అయ్యారు. సో వాస్కోడా గామా రెండోసారి ఎవరి దగ్గరికి? జామోరిన్ దగ్గరికి వచ్చారు. మొదటిసారి పరిచయం ఉంది కాబట్టి రెండోసారి ఆటోమేటిక్గా రాజును కలవగలిగాడు, రాజును ఒప్పించగలిగాడు. అతనికి అనేక రకాల ధనరాశులు సమర్పించడం ద్వారా కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి అనుమతి పొందడం జరిగింది. మరి ఇలాంటి ప్రాంతాలు: 1 కొచ్చిన్, 2 కోజికోడ్, 3 కన్ననూర్. ఇలాంటి ప్రాంతాలలో అతడు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలను మిగిలిన యూరోపియన్లు గమనిస్తున్నారు. అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడింది. ఈ మార్గం ద్వారా వెళ్ళి మన వ్యాపారాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. ఫస్ట్ వాళ్ళ ప్రయత్నం ఏంది? భారతదేశానికి వెళ్ళాలి. రెండోది ఏంది? వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవాలి. ఆ క్రమంలో వచ్చిందే భారతదేశం మీద ఆధిపత్యాన్ని చెలాయించడం. సో క్లియర్గా ఇతని కాలంలో మనకి ఫ్యాక్టరీల ఏర్పాటు అనేది జరుగుతుంది. 1524 డిసెంబర్లో మలేరియా జ్వరంతో వాస్కోడా గామా మరణించడం జరుగుతుంది. మరి ఇతని సమాధి, ఇతని బరియల్ ఎక్కడ ఉంది?
మొదటగా అతడు చనిపోయిన సందర్భంలోనే ఆ ప్రాంతంలో కొచ్చిన్లోనే అతను పూర్తి చేశారు. కానీ ఇతడు ఏం చేశాడు, యూరోప్ ఖండంలోని బాగా గమనించండి, లిస్బన్ అంటే ఇప్పుడు భారతదేశానికి సముద్ర మార్గం ఎక్కడి నుండి వచ్చింది, లిస్బన్ నుండి వస్తుంది. లిస్బన్ ఓడరేవు నుండి ఎక్కడి వరకు, మలబార్ ఓడరేవు వరకు వస్తుంది, మలబార్ తీరం వరకు వస్తుంది. సో మలబార్ తీరానికి సంబంధించిన ప్రదేశంగా మనం భావించితే కొచ్చిన్ అంటున్నాం. సో ఈ కొచ్చిన్లో అతని యొక్క సమాధి ఉంది. ఆ సమాధిలో ఉన్న శవాన్ని మళ్ళీ తీసేసి ఎక్కడ తీసుకెళ్లారు, లిస్బన్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకి ఈ వాస్కోడా గామా పేరు మీద ఓడరేవు ఇప్పటికీ కనబడుతుంది. కాబట్టి ఇది వాస్కోడా గామాకు సంబంధించి భారతదేశంలో సముద్ర మార్గానికి సంబంధించిన నేపథ్యం. క్రమంగా భారతదేశంలో సముద్ర మార్గం అనేది రూపొందించబడుతుంది, అది గుర్తించబడడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని వివిధ రకాల యూరోప్ సమూహాలు భారతదేశానికి వచ్చాయి. అలా వచ్చిన సమూహాలలో మొదటి సమూహం ఏమన్నాం, పోర్చుగీస్ అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చాలా నాక్గా కనబడతారు. చూడండి, ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు, శాంతియుతమైన సంబంధాల ద్వారానే, ముఖ్యంగా వీళ్ళ యొక్క లాజిక్ వైవాహిక సంబంధం ద్వారానే అందరినీ కంట్రోల్ చేస్తారు. చూడండి, ముఖ్యంగా ఆనాటి బ్రిటిష్ వాళ్ళని కంట్రోల్ చేసింది వైవాహిక సంబంధం ద్వారానే కంట్రోల్ చేస్తారు. ఆ వైవాహిక సంబంధాన్ని ఉపయోగించి వీరికి సంబంధించిన అమ్మాయి బ్రిటన్కు సంబంధించిన అబ్బాయిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ అబ్బాయి నుండి బొంబాయి ప్రాంతాన్ని దత్తకు తీసుకోవడం జరుగుతుంది, లీజుకు తీసుకోవడం జరుగుతుంది. చూడండి, అలా బొంబాయి వీళ్ళ చేతిలోకి వస్తుంది. క్లియర్ గమనిస్తే మరి అలాంటి పోర్చుగీస్ క్రమంగా తమ గవర్నర్లను నియమించింది, ఫ్యాక్టరీలను నియమించుకుంది. ఫ్యాక్టరీల మీద ఆధిపత్యం కొనసాగించడం కోసం, పరిపాలన నిర్వహించడం కోసం, వాటి మెయింటెనెన్స్ కోసం గవర్నర్ను నియమించుకుంది. అందులో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? అందులో మొదటి వ్యక్తి గమనిస్తే ఫ్రాన్సిస్ డి ఆల్మెడా అంటున్నా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ డి ఆల్మెడా. రెండో వ్యక్తి ఆల్ఫోన్స్ డి ఆల్బుకర్క్. ప్రతి సందర్భంలో ఎగ్జామినర్ ఈ గవర్నర్ల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉంటున్నాడు. అడిగే విధానాలు మారుతాయి తప్ప వ్యక్తులు మాత్రం ఈ నలుగురే. ఈ నలుగురు ఫోకస్ చేసుకుని అడుగుతున్నారు. నెక్స్ట్ కనుక గమనిస్తే డినుడికునా డిసౌజా. ఇలాంటి ముఖ్యమైన పోర్చుగీస్ గవర్నర్లు భారతదేశంలో పోర్చుగీస్ స్థావరాలను పరిపాలించడం జరుగుతుంది, నిర్వహించడం జరుగుతుంది. అందులో మనకి ఫ్రాన్సిస్ డి ఆల్మెడా అంటున్నాం. ఈ ఆల్మెడా యొక్క విధానం ఏంటిది? అతనే మనం ఏమంటాం, నీలి నీటి విధానము అంటున్నాం. దీన్ని మనం ఏమంటాం, బ్లూ వాటర్ పాలసీ అంటున్నాం. చూడండి, బ్లూ వాటర్ పాలసీ అంటే సర్ సివి రామన్ చేసింది ఈ విషయమే. నీళ్లు నీలి రంగులో ఉంటాయి, కారణం అనేది రసాయన ప్రక్రియకు సంబంధించి అంటున్నాడు. అందువల్ల అతనికి నోబెల్ ప్రైజ్ అనేది దీనివల్లనే వస్తుంది. నీలి నీటి విధానాన్ని మనం ఇంగ్లీష్లో బ్లూ వాటర్ పాలసీ అంటాం. దీని యొక్క విధానం ఏంటి అంటే, సముద్ర మార్గం, భూమార్గం లేదు. ఉన్న ఆప్షన్ ఏంది, యూరోపియన్లు భారతదేశం రావాలి అంటే సముద్ర మార్గమే. కాబట్టి సముద్రం మీద, సముద్ర మార్గం మీద ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం సృష్టించబడిన విధానమే మనకు నీలి నీటి విధానము అవుతుంది. దాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు? ఆల్మెడా. నెక్స్ట్ గమనిస్తే ఆల్బుకర్క్. ఆల్బుకర్క్ క్రమంగా పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడడం జరుగుతుంది. ఆ విస్తరించే పనిలో కూడా ఆల్బుకర్క్ తన తెలివిని ఉపయోగిస్తాడు. చూడండి, అప్పటికి బలమైన రాజులు ఎవరు? అక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు ఉంటున్నాడు. ఇక్కడ పాయింట్ గమనించండి. క్రింది వాణిలో శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి సమకాలికుడుగా ఉంటున్నాడు? ఆల్బుకర్క్. ఆల్బుకర్క్తో స్నేహం చేస్తాడు. ఎందుకు చేయవలసి వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు అంటే, ఆనాటి యుద్ధాలలో విజయం సాధించడం ద్వారానే ప్రాంతాలను ఆక్రమించుకోగలుగుతారు, రాజ్యాన్ని విస్తరించుకోగలుగుతారు. ఇక్కడ అసలు పాయింట్ గమనించాలి. మరి యుద్ధంలో విజయం సాధించాలి అంటే వేగం అనేది చాలా చాలా ముఖ్యం. వేగం దేనితో ముడిపడి ఉంటుంది? గుర్రంతో ముడిపడి ఉంటుంది. గుర్రం యొక్క వేగం ద్వారా ఆ సంబంధిత రాజ్యం యొక్క రాజును చంపడంతో ఆ రాజ్యం తన వశం అవుతుంది. కాబట్టి క్లియర్గా పాయింట్ ఏంటిది? వేగంతో కూడిన గుర్రాలు అనేవి అతనికి కావాలి. అంటే యుద్ధంలో విజయాన్ని తొందరగా సాధించాలి అంటే తక్కువ సైన్యంతో కూడా విజయం సాధించవచ్చు. వేగవంతమైన బలిష్టమైన గుర్రాల ద్వారా ఆ రాజ్యానికి సంబంధించిన రాజును వధిస్తే క్లియర్గా సైన్యం మొత్తం దాసోహం అంటుంది, ఆ రాజ్యం మొత్తం తన చేతిలోకి వస్తుంది. ఈ విషయాన్ని కలిగి ఉన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎలా? ఆనాటి కాలానికి, ఆనాటి యుద్ధరంగానికి అత్యంత పటిష్టమైన, బలిష్టమైన, శక్తివంతమైన గుర్రాలు పోర్చుగీస్ నుండి దిగుమతి చేసుకోబడుతున్నాయి, అరేబియా నుండి చేసుకోబడుతున్నాయి, పోర్చుగీస్ నుండి చేసుకోబడుతున్నాయి. ఆప్షన్ దొరికింది. ఆల్బుకర్క్తో సంధి చేసుకున్నాడు.
నీకు యుద్ధంలో సహకరిస్తాను, కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి, కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకోవడానికి నేను పూర్తిగా మద్దతిస్తాను. నాకు మీరు పోర్చుగీస్ నుండి గుర్రాలను, మేలైన తెల్లజాతి అశ్వాలని పంపించండి అని. ఆ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఆల్బుకర్కి సహాయాన్ని అందిస్తాడు. క్రమంలో 1510 నాటికి గోవా ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. మరి ఆనాటి గోవా ఎవరి ఆధీనంలో ఉంది? సో సింపుల్గా ఇటు క్రైస్తవులు అటు హిందువులు, అది భారతీయ చరిత్రలోనే మనకు క్రుసేడ్ యుద్ధాలు అంటున్నాం. ఇటు క్రైస్తవులకు మహమ్మదీయులకు పడదు, గుంజుకున్నాడు. ఎవరి నుండి? మహమ్మదీయుల నుండి గుంజుకున్నాడు. సో 1510 గోవా ప్రాంతాన్ని ఆనాటి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుండి గుర్తుకున్నాడు. ఇప్పుడు ట్విస్ట్ చూడండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క తెలివి ఈడ కనబడుతుంది చూడండి. బీజాపూర్తో గమనించిన, బహ్మణి సుల్తాన్తో గమనించిన, వీరికి అత్యంత విరోధం ఉంది. ఈ క్రమంలో ఉపయోగించాడు చూడండి. యూసఫ్ ఆదిల్ షా నుండి గోవా ప్రాంతాన్ని ఆక్రమించడంలో విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆల్బుకర్కు సహకరించడం జరుగుతుంది. ఇలా మనకి పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆల్ఫాన్స్ డి సౌజా కాలంలో సెయింట్ జేవియర్ అంటాం. సెయింట్ జేవియర్ అనే ఒక మత బోధకుడు గోవా ప్రాంతానికి రావడం జరుగుతుంది. అతని మరణం అక్కడే జరుగుతుంది. అతని పేరు మీద ఇప్పటికీ చర్చ్ కనబడుతుంది. సో మరి వీరి యొక్క ప్రధాన స్థావరాలు ఏంటి? వీరి యొక్క ప్రధాన స్థావరాలు మలక్కా, ఆర్మోజ్, గోవా, డయ్యూడామన్, సాల్సెట్టి, శాంతో. ఇలాంటి ప్రాంతాలు మనకు వీరి యొక్క ప్రధాన స్థావరాలుగా కనబడడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇలాంటి పోర్చుగీస్ వారు భారతదేశాన్ని ఏ సందర్భంలో ఏ పేరుతో వదిలివేయడం జరుగుతుంది? ఇక్కడ గమనిస్తే దాన్ని మనము లిబరేషన్ ఆఫ్ గోవా అంటున్నాము. గోవా స్వాతంత్రంగా భావించవచ్చు. ఆ గోవా స్వాతంత్రం వల్ల భారతదేశం నుండి వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్నను గమనించండి. ఏంటంటే భారతదేశానికి యూరోపియన్లలో మొదటి వర్గం భారతదేశానికి వచ్చిన వారు పోర్చుగీస్ వారే. భారతదేశం నుండి వెళ్ళిన చివరి యూరోపియన్లు పోర్చుగీస్ వారే అవుతున్నారు. మరి ఈ సందర్భాన్ని గమనించండి. 1961 డిసెంబర్ 19 అనగానే మనకు లిబరేషన్ ఆఫ్ గోవా అంటున్నాము. దీన్నే మనం చరిత్రలో ఆపరేషన్ విజయ్ అంటున్నాము. సో మొత్తంగా పోర్చుగీస్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వదిలి వెళ్ళేటప్పుడు భారత ప్రభుత్వానికి అందించబడిన ప్రాంతాలు ఏంటి? ఈ పాయింట్ గమనించండి. ఏ ప్రాంతాలు వచ్చాయి? గోవా వచ్చింది, మలక్కా వచ్చింది, ఆర్మోజ్ వచ్చింది, సాల్సెట్టి వచ్చినాయి. ఈ ప్రాంతాలు మొత్తం భారతీయ భూభాగంలో పూర్తిగా విలీనం కావడం జరుగుతుంది. అందుకే గోవాలో ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతి ఉంటుంది. క్లియర్గా గమనించండి. అది పోర్చుగీస్ ద్వారానే సృష్టించబడింది అంటున్నాం. నెక్స్ట్ గమనిస్తే డచ్ వారు అంటున్నాం. భారత్కు వచ్చి స్థిరపడిన రెండవ యూరోపియన్ సమూహం డచ్ అంటున్నాం. మరి వీరు ఎవరు? ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు? అంటే హాలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తులు. వీరు ఏర్పాటు చేయబడిన సంస్థనే మనం ఏమంటున్నాం? యునైటెడ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. సో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని పూర్తి పేరే యునైటెడ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. ఇక్కడ ఈస్ట్ ఇండియా అనే ప్రాంతం అదే పేరును గమనించండి. ఈస్ట్ ఇండియా అంటే తూర్పు అంటున్నాం, తూర్పు భారతం అంటున్నాం. ఆసియా ఖండానికి, ఇప్పుడు ఐరోపా ఖండానికి భారత్ తూర్పు వైపునే ఉంటుంది. కాబట్టి ఈ ఈస్ట్ ఇండియా అనే పదం ప్రతి దానికి వస్తుంది. పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా, డ్రేన్స్ ఈస్ట్ ఇండియా, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అంటున్నాం. కాబట్టి ఈస్ట్ ఇండియా అనేది ఏం కాదు, ఆ దిక్కును చూపిస్తుంది. ఏ దిక్కున భారతదేశం ఉంది, దేంతో మనం వ్యాపారం చేస్తున్నాం. ఇంకా సింపుల్, ఆ యూరోపియన్ దేశస్తులకి, యూరోపియన్లోని వ్యాపారస్తులకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసే అనుమతి అనేది వస్తుంది. ఆ అనుమతి రూపంలో ఏర్పడినవే ఈ సంఘాలు అవుతున్నాయి. యునైటెడ్ ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1602లో ఏర్పాటు చేయబడుతుంది. మరి ఇలాంటి డచ్కి సంబంధించిన గవర్నర్లు గమనిస్తే పీటర్ బోత్ కోహెన్ అవుతున్నారు. వీళ్ళు ప్రధాన వ్యక్తులుగా ఉండడం జరుగుతుంది. సో వీరి యొక్క ప్రధాన ఫ్యాక్టరీలు గమనిస్తే మొట్టమొదటి ఫ్యాక్టరీ మచిలీపట్నం అంటున్నాం, 1605లో ఇది తొలి ఫ్యాక్టరీగా పిలువబడుతుంది. పులికాట్ అంటున్నాం, 1610లో ఇది ప్రధాన కేంద్రంగా పిలువబడుతుంది. సూరత్ అంటున్నాం, భీమలిపట్నం, చీన్సురా, కాసిం బజార్, పులికాట్. ఇందులో వాళ్ళు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భారతదేశం నుండి మరి డచ్ వారు ఏ విధంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి ఇలాంటి సంఘటన నేపథ్యంలో వెళ్ళిపోయారు. దాన్నే మనం చరిత్రలో ఆంబోయినా హత్యలు అంటున్నాం. 1823 నాటికి ఈ సంఘటన ఇండోనేషియా కేంద్రంగా ఒక దీవిలో జరుగుతుంది. ఆ దీవి ప్రదేశాన్ని మనము ఆంబోయినా అంటున్నాం. మరి ఆంబోయినా హత్యలు ఎవరు చంపబడ్డారు, ఎవరి చేత చంపబడ్డారు? డచ్ వ్యాపారస్తుల చేత 10 మంది ఇంగ్లీష్ వ్యాపారస్తులు, 9 మంది జపాన్ వ్యాపారస్తులు హత్య చేయబడడం జరుగుతుంది. క్రమంగా భారతదేశంలో బ్రిటిష్
బ్రిటిష్ వారు ఇతర వర్గాలు మొత్తం డచ్ వారికి వ్యతిరేకంగా విరోధులు కావడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మనకు బేదరా యుద్ధం అనేది జరుగుతుంది. బేదరా యుద్ధం 1759లో ఇంగ్లీష్ మరియు డచ్ వారి మధ్య కొనసాగుతుంది. భారతదేశం నుండి డచ్ వారు మొత్తంగా ఆంబోయిన హత్యలు చేయడం ద్వారా క్రమంగా భారతదేశంలో బ్రిటిష్ వారికి ఇతర వర్గాలకి వీరు శత్రువులుగా మిగిలిపోవడం జరుగుతుంది. క్రమంగా బేదర యుద్ధం జరుగుతుంది. ఆ బేదర యుద్ధం తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో డచ్ వారు భారతదేశాన్ని వదిలి ఇండోనేషియా కేంద్రంగానే స్థిరపడాల్సి వచ్చింది. ఇలా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనబడి పోర్చుగీస్, డచ్, డ్రేన్స్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వంటి సమూహాలు భారతదేశంకు వచ్చి స్థిరపడడం జరిగింది. ఈ 5 ప్రధాన వర్గాలలో బలమైన వర్గమైన బ్రిటిష్ వర్గం కాలక్రమంలో భారతదేశాన్ని తమ కబంధ హస్తాలలోకి తీసుకెళ్తుంది. క్రమంగా బ్రిటిష్ వారు తమ ఆధిపత్యం ద్వారా భారతదేశంలో తమ పరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.